ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి గట్టిగా 2 నెలలు కూడా కాలేదు. కానీ కొత్త ఎమ్మెల్యేలు ఫార్చునర్ కార్లలో తిరుగుతున్నారు. ఇది నిజంగా విడ్డూరమే. చాలా మంది టీడీపీ ఎమ్మెల్యేలు ఈ మధ్య కొత్తగా ఫార్చునర్ కార్లను పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నారు అని టాకు. ఇలా పదవి దక్కింది, అలా పాత కార్లు మార్చేసి కొత్త కార్లు కొనడం మాత్రం రాజకీయంగా చిత్రంగా ఉంది. ఫార్చునర్ కార్ల ధర మార్కెట్లో 1,00,00,000 పై దాటి ఉంటుంది. ఇవి పూర్తిగా లగ్జరీ కార్లు. మరి కొత్తగా ప్రజాప్రతినిధులు అయిన వారికి ఇంత ఖరీదైన కార్లు ఎలా వస్తున్నాయి అన్నదే చర్చగా ఉంది. నిన్ననే స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఒక మాట అన్నారు. ఓటేసిన వేలికి సిరాయింకు ఆరనే లేదు. మరోవైపు హనీమూన్ పీరియడ్ ఇంకా కంటిన్యూ అవుతోంది. ఒక్క అసెంబ్లీ సెషన్ జరిగింది. అది కూడా గట్టిగా వారం రోజులు సాగలేదు. ఇంకా ప్రభుత్వమే కుదురుకుంటోంది. ప్రభుత్వ అధినేత అయితే ఖజానా ఖాళీ అని ఎక్కడ చూసినా అదే మాట పదే పదే చెప్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యేలు చాలా మంది ఫార్చునర్ లగ్జరీ కార్ల మీద మనసు పడటం, అనుకున్నదే తడుగా కొనుగోలు చేయడాన్ని అంతా వింతగానే చూస్తున్నారు. మరి ఇంతగా ఆర్భాటం చేస్తూ ఏకంగా అత్యంత ఖరీదైన ఫార్చునర్ లగ్జరీ కార్లు కొంటున్నారు అంటే ప్రజలకు కొత్త డౌట్లు ఎన్నో పుట్టుకొని వస్తున్నాయి. అయితే లోపాయికారి విషయం ఏంటి అంటే, కొత్త ప్రభుత్వం వచ్చిన తరువాత వివిధ శాఖల్లో భారీ ఎత్తున ట్రాన్స్ఫర్లు జరిగాయి. అలా జరిగిన ఈ బదిలీలలో ఎన్నో లీలలు చోటు చేసుకున్నాయని కూడా ఆరోపణలు గుప్పుమన్నాయి. ఈ క్రమంలో లక్షలాది రూపాయలు అటు నుంచి ఇటు చేతులు మారాయని కూడా అంతా గుసగుసలు పోయిన నేపథ్యం ఉంది. సరిగ్గా ఆ డబ్బులే ఫార్చునర్ కార్ల రూపంలో కనిపిస్తున్నాయని అంటున్నారు. ఎంతైనా ఎమ్మెల్యేలు కదా, ఆ పాటి దర్జా ఉండద్దా అని భావించారో ఏమో. పాత కార్లు పక్కన పెట్టేసి ఫార్చునర్ కార్లు ఎక్కిపోతున్నారు అని గుసగుస. చూస్తే గట్టిగా 5 ఏళ్ల కాలం ముందు ఉంది. దాంతో మొదట్లోనే ఇలా అధికార హవా చలాయిస్తేనే పదవికి ఒక లెక్క ఉంటుందని కూడా భావిస్తూ చాలా మంది ఈ ఫార్చునర్ వైభోగాన్ని అనుభవిస్తున్నారంట. మరోవైపు చూస్తే ఎమ్మెల్యేలు స్థానికంగా తమ నియోజకవర్గాల్లో ఏమేమి అభివృద్ధి పనులు చేయాలి, ఎలా చేయాలి అన్నది ముందుగా పరిగణలోకి తీసుకోవడం లేదు అని కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. తమ నియోజకవర్గం ప్రజలు ఎంతో ఆశతో గెలిపించారు కాబట్టి వారి కోసం ఖచ్చితమైన యాక్షన్ ప్లాన్ ని రూపొందించాలి అని ఆలోచన కూడా కనిపించడం లేదు. గత 5 ఏళ్లలో వైసీపీ ఎమ్మెల్యేలు ఎంత డబ్బు సంపాదించారు, ఎలా సంపాదించారు, వారి ఆదాయ మార్గాలు ఏంటి, ఆ కిటుకులు ఏంటి, ఆ షార్ట్ కట్ మెథడాలజీ ఏమిటి అన్న టీడీపీ ఎమ్మెల్యేలు ఆరా తీస్తున్నారు. అందులోనే ఫుల్ బిజీ అయిపోతున్నారు అన్న ప్రచారం కూడా సాగుతోంది. ఏపీలో చూస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇద్దరు ఎలా ఏపీని అభివృద్ధి చేయాలి, దానికి ఏమేమి అవసరం అన్న దాని మీద తలలు బద్దలు కొట్టుకుంటుంటే, ఆయా పార్టీలకు చెందిన నేతలు మాత్రం తమ ఆదాయ మార్గాల మీదనే ఫుల్ ఫోకస్ పెట్టడం పట్ల నియోజకవర్గాల స్థాయిలోనే చర్చ సాగుతోంది. మాంసం తిన్నామని ఎముకలు మెడలో ఎవరు వేసుకోరు అన్నది ఒక సామెత. కానీ అధికారంలోకి వచ్చిన వెంటనే బదిలీల మీద పడి ఎంతో కొంత డబ్బు వెనకేసుకొని ఉండొచ్చు. కానీ అప్పుడే దానికి ఆర్భాటం చేసే ఫార్చునర్ లగ్జరీ కార్లు కొనేసి అందరి దృష్టిలో పడిపోవడం అవసరమా అన్న చర్చ కొనసాగుతోంది. ఇలా అయితే మిగిలిన 48 నెలలు ఏ తీరుగా జోరు చూపిస్తారో అని ఎమ్మెల్యేలను చూసి సెటైర్లు పెద్ద ఎత్తున పేల్చుతున్నారంట.